ఏఎంసీ ఈట్ బెటర్ లీవ్ బెటర్. ఏఎంసీ కుక్వేర్లో వాటర్లెస్ కుకింగ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. చూసారా, బీట్రూట్ నేను చెప్పినట్టు ఎక్కడ పెట్టానో అక్కడే ఉంది కలరు. వేరే వెజిటబుల్స్కి కలర్ అంటలేదు. ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. మంచి స్మెల్ వస్తుంది. ప్లేటింగ్ చేద్దాము. లుక్ ఎట్ దిస్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఏఎంసీ డెమో ఎలా ఉంటుందో చూపిస్తాను. వాటర్లెస్ కుకింగ్. ఫస్ట్ అయితే వాటర్లెస్ కుకింగ్ చూద్దాము. నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఫ్యాట్లెస్ కుకింగ్ కూడా చూపిస్తాను. క్లియర్గా చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రిప్షన్ చేసుకుంటే నేను చూపించే వీడియోస్ అన్నీ మీకు ఫర్దర్గా వస్తాయన్నమాట. ఒకసారి వెజిల్ ఎలా ఉందో చూద్దాం రండి. కమాన్. సో ఇది స్టార్టింగ్ వెజిల్ అన్నమాట ఏఎంసీలో. సో ఇది 16 సెంటీమీటర్లో అంటారు. సో ఇందులో పాలు కాసుకోవచ్చు, నీళ్ళు కాసుకోవచ్చు, వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు. ఈరోజు నేను చూపిస్తాను. వాటర్, సాల్ట్ లేకుండానే వెజిటబుల్స్ని ఈ కుక్వేర్లో బాయిల్ చేసుకోవచ్చు. హెల్త్ అండ్ టేస్ట్ రెండు దొరుకుతాయన్నమాట. సో వెజిటబుల్స్ అన్నీ కూడా ఫ్రెష్గా నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మల్టిపుల్ వెజిటబుల్స్ చూసారంటే ఇక్కడ ఎంత కలర్ఫుల్గా వెజిటబుల్స్ ఉన్నాయో చూడొచ్చు. క్యారెట్, పొటాటో, రాడిష్, స్వీట్ కార్న్, కొంచెం బీట్రూట్ కూడా తీసుకున్నాను. ఇక్కడ స్వీట్ పొటాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాము. సో ఈ వెజిటబుల్స్ అన్నీ మనం వితౌట్ వాటర్, సాల్ట్ బాయిల్ చేసుకుంటాము. సో టేస్ట్ ఎలా ఉంటుందో కూడా, అది ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది ఈ కుక్వేర్లో చూడొచ్చు. ఇందులో నీళ్ళు వేయను, సాల్ట్ వేయను. జస్ట్ వాష్ చేశాను వెజిల్. ఇందులో మనం వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఇందులో నేనేమి వాటర్ వేయట్లేదు. ఇక్కడ నేను క్యారెట్, బీట్రూట్ వెజిటబుల్స్, మల్టిపుల్ కలర్ఫుల్ వెజిటబుల్స్ తీసుకున్నాను. సో ఇందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ అనేవి మన ఫుడ్లోనే ఉంటాయి. ఎట్లా అంటే మామూలుగా వెజిటబుల్స్ బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్, సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటాం కదా, కానీ దానివల్ల వాటర్లోకే ఈ వెజిటబుల్స్లో గుణాలన్నీ, టేస్టే కానీ దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్, న్యూట్రియంట్స్ కంటెంట్ అంతా కూడా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఆ నీళ్లు వడకట్టేసి, నీళ్ళు పారేసి చప్పగా ఉన్న వెజిటబుల్స్కి ఉప్పు, కారం ఎక్కువ వేసుకొని మనం వండుకుంటాము. సో అలా కాకుండా ఏఎంసీ కుక్వేర్లో వాటర్, సాల్ట్ లేకుండా ఈ విధంగా బాయిల్ చేసుకోవటం వల్ల రా సలాడ్ తిన్నప్పుడు మనకి న్యూట్రియంట్ సప్లిమెంట్స్ ఎంత బాగా అందుతాయో అంతే బాగా అందుతాయి. మీరు అనొచ్చు రా సలాడ్ తీసుకున్నప్పుడు ఇలా ఎందుకు అని. మ్యాక్సిమం అందరికీ కూడా రా సలాడ్ తీసుకోవటం వల్ల, స్ప్రౌట్స్ అయినా కూడా రాగా తీసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ వస్తుంది అనే విషయం మనందరికీ తెలిసిందే. సో అలా కాకుండా ఈ విధంగా తీసుకున్నప్పుడు కరెక్ట్ బ్యాలెన్స్గా ఓవర్ కుక్, ఓవర్ బాయిల్ అవ్వకుండా రైట్ టెంపరేచర్లో ఈ కుక్వేర్ అనేది మనకి కుక్ చేస్తుంది. 100 degrees బిలో టెంపరేచర్లోనే కుక్ అవటం వల్ల మనం తీసుకునే ఫుడ్లోనే విటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి బాడీకి కరెక్ట్గా అబ్జర్ప్షన్ అవుతాయి. 100 degrees బిలో టెంపరేచర్లో కుక్ అయ్యే విధానము పైన విజయోతం మీద కనిపించేదే ఈ ఆడియోతం ద్వారా వినిపిస్తుంది అనమాట. బజార్ ఇండియాలో 5 minutesలో మనకి వాటర్లెస్ కుకింగ్ రెడీ అవుతుంది అనమాట. ఆడియోతంని బ్లూటూత్ ద్వారా ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో విటమిన్స్, మినరల్స్ రీటైన్ అవటం వల్ల ఫుడ్లోనే మనకి న్యూట్రిషన్స్ అనేది మనకి ఫుడ్తోనే దొరుకుతాయి. సో ఇందులో తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. హెల్త్కి చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఫుడ్ అనేది బాడీకి కరెక్ట్ అబ్జార్ప్షన్ అయితే అవుతుంది. చూద్దాము కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఈ ఏఎంసీ కుక్వేర్ ఎంత బెనిఫిట్ అంటే మనకి హెల్త్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. విటమిన్స్, మినరల్స్ మనం తినే ఫుడ్లోనే దొరుకుతాయి. సో ఈ కుక్వేర్ గురించి మరిన్ని బెనిఫిట్స్ కోసం నా ఛానల్లోని వీడియోస్ని ఇంకా ఉంటాయి, అవి కూడా చూడండి. అలాగే ఈ కుక్వేర్ గురించి నేను పర్సనల్గా చెప్పాలంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను 14 years నుంచి ఈ కుక్వేర్ని సక్సెస్ఫుల్గా యూజ్ చేస్తున్నాను అనమాట, కంటిన్యూస్గా. సో దీని నుంచి నేను హెల్త్ బెనిఫిట్ పొందాను కాబట్టి, సో నేను 1 year నుంచి వర్క్ చేస్తున్నాను ఫీల్డ్ వర్క్లో. సో డెమోస్ కోసం అయితే డిస్ప్లేలో కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యలహంక బ్రాంచ్ బెంగళూరు అండి మాది. సో యలహంకకి మీరు డైరెక్ట్గా, మీరు బెంగళూరులో లేకపోయినా బెంగళూరు వచ్చినప్పుడు యలహంకలో బ్రాంచ్లో కూడా మీరు డెమో చూడొచ్చు, ఫ్రీ డెమో. లేదంటే మీ ఇంటికే మేము వచ్చి మల్టిపుల్ వెజిటబుల్స్తో వాటర్లెస్ కుకింగ్, ఫ్యాట్లెస్ కుకింగ్ రెండు చూపిస్తాము. మీ కస్టమర్స్ చాయిస్ ప్రకారం వెజ్, నాన్ వెజ్ డెమో రెండు చూపిస్తాం అనమాట. వితౌట్ ఆయిల్తో పలావ్ చేసి చూపిస్తాము. సో డెమో కోసం ఈ డిస్ప్లేలో కనిపించే నెంబర్కి సంప్రదించండి. మేడం 0 ఇచ్చింది అంటే ఇది కంప్లీట్ అయిందనమాట కుకింగ్ ప్రాసెస్. లాంగ్ ప్రెస్ చేస్తే మిడిల్ బటన్, ఇది యాక్టివ్నెస్ క్లోజ్ అవుతుంది. డిటాచ్ చేసేయాలి ఆడతాము. సో 98 degrees
టెంపరేచర్లో మనకి ఈ వాటర్లెస్ కుకింగ్ అనేది కంప్లీట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, గిన్నె వేడిగా ఉన్నా కూడా హ్యాండిల్స్ వేడెక్కలేదు. చక్కగా మనం పట్టుకోవచ్చు. దీనికోసం మనం క్లాత్ ఏం వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సైడ్స్ థర్మల్ లాక్ ఉంటాయి అన్నమాట. సో నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఈ సైడ్కి పెట్టేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇది 50% కుక్వేర్లో కుక్ అయిందనమాట. సో ఇప్పుడు మిగతా 50% స్టవ్ లేకుండానే ఇట్ సెల్ఫ్ కుక్ చేస్తుందన్నమాట ఈ కుక్వేరు. సో రెస్టింగ్ టైం ఇవ్వాలన్నమాట. సో ఈ రెడ్ ఇండికేటరే ఈ 98 నుంచి బ్యాక్కి స్లోగా వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ లేదు కాబట్టి డౌన్లో. సో 80 to 70 degreesకి బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత చూద్దాం ఎలా కుక్ అయింది అనేది వాటర్లెస్ కుకింగ్ ఏఎంసీ కుక్వేర్లో. చూడండి ఫ్రెండ్స్, వాటర్లెస్ కుకింగ్ ఏఎంసీలో మనకి రెడీ టు సర్వ్ అనమాట. చూడండి ఒకసారి అది విజేతం చూస్తే తెలుస్తుంది మీకు. ఇక్కడ వరకు వచ్చింది 80 to 70, 80 degrees నుంచి 70 degrees వరకు ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. చూసారా, బీట్రూట్ ఎక్కడ పెట్టానో అక్కడే ఉంది కలరు. వేరే వెజిటబుల్స్కి కలర్ అంటలేదు. ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు అనమాట మీకైనా సరే. మంచి స్మెల్ వస్తుంది. భవానీ గారు స్మెల్ చూస్తారా ఒకసారి? జస్ట్ ఎలా ఉంది, బాగుందా? ప్లేటింగ్ చేద్దాము. లుక్ ఎట్ దిస్. చూడండి, గిన్నె అస్సలు మాడలేదు. కూరగాయలు ఉన్న వాటర్ కొంచెం డ్రాప్స్ కూడా ఉన్నాయి, గమనించండి. బీట్రూట్ కలర్ కూడా అక్కడ వరకే ఈ రెడ్ కలర్ వచ్చింది. వెజిటబుల్స్ టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో అనేది. చూడండి ఎంత బాగా బ్రేక్ అయిందో. చాలా మంచి టెక్స్చర్ అయితే ఉంటుంది వెజిటబుల్స్కి. చాలా బాగుంది. రైట్ టెంపరేచర్ కుకింగ్ ఏఎంసీలో జరుగుతుంది. ఓవర్ కుక్, ఓవర్ బాయిల్డ్ అనమాట. అందుకే క్యారెట్లో ఉన్న కెరటిన్ చూసారంటే, క్యారెట్ కలర్ చూడండి. కట్ చేసి నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. ట్రాన్స్పరెంట్ కూడా అవ్వదన్నమాట. ఈవెన్ రాడిష్ కూడా చూసారా, వైట్ కలర్లో అలాగే ఉంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇష్టపడిన వాళ్ళు కూడా, సాంబార్లో కూడా టేస్ట్ అందరికీ నచ్చదు, కానీ సాల్ట్ వాటర్ లేకపోయినా కూడా రాడిష్ని కూడా చక్కగా టేస్ట్ చేయొచ్చు, ముల్లంగిని. ఆలుని చూసుకుంటే ఆలు నీళ్ళల్లో ఉడకపెట్టినప్పుడు చప్పగా ఉంటుంది. సాల్ట్ వేసినా కూడా మళ్ళీ స్పైసెస్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇందులో ఆలులో సాల్ట్ టేస్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. యాజ్ యూజువల్ స్వీట్ కార్న్ కూడా అంతే. స్వీట్ పొటాటో ఈజ్ మై ఫేవరెట్ అనమాట ఏఎంసీ కుక్కర్లో వాటర్లెస్ కుకింగ్. చాలా బాగుంటుంది. మీరు మీ ఫ్యామిలీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది. చూస్తానికి గిన్నె ఇలా ఉంది కానీ 1.3 liters మేడం. 12 eggs కూడా బాయిల్ చేసుకోవచ్చు ఇందులో. ఈ వెజిటేబుల్స్ పైనే ఎగ్స్ కూడా పెట్టినా కూడా వాటర్ లేకుండానే ఎగ్స్ కూడా బాయిల్ అవుతాయి. ఇలాంటి వెజిటేబుల్స్ మీరు టేస్ట్ చేయాలనుకుంటే వీడియోని చూసి కింద ఉన్న డిస్ప్లే ఉన్న నెంబర్కి సంప్రదించండి. మీరు కూడా డెమో చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తారు ఈ డెమోని. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు నేను మీకు వాటర్లెస్ కుకింగ్ ఏఎంసీలో వెజిటేబుల్స్ని వాటర్, సాల్ట్ లేకుండా బాయిల్ చేసే విధానాన్ని చూపించాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మీరు ఫ్యాట్లెస్ కుకింగ్, ఆయిల్ లేకుండానే వెజిటేబుల్ పలావ్ ఎలా చేయాలో చూస్తారు. సో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీరు కమెంట్ చేయండి కింద. అలాగే షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడుద్ది మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.